ఇవాళ నేను నాకు ఇష్టమైన రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఊతప్పం చేశాననమాట. ఇడ్లీ పిండితోటి ఊతప్పం చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఇడ్లీ పిండి పులిసిపోతేనే మనకి ఊతప్పం అనేది బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని అన్నీ కలిపేసుకొని ఇలా దోశలా కాకుండా కొంచెం మందంగా వేసేసుకొని రెండు వైపులా లేదా మీకు నచ్చినట్టు ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుందన్నమాట. అలా చేసేసుకొని దాంతోపాటు నేను చాయ్ కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాయ్ పెట్టాను కదా. చాయ్ అయితే రోజు అసలు తాగమన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు తాగాలి అనిపించినప్పుడు మాత్రమే తాగుతాము. బాగా అల్లాన్ని దంచేసుకొని 2-3 యాలక్కాయలు వేసేసుకొని బాగా చాయ్ మరగబెట్టేసుకొని ఇలా వడగట్టుకొని చాయ్ తాగితే ఎంత బాగుంటుంది కదా. రోజు తాగేదానికంటే అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి పెట్టుకొని తాగామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అనమాట. ఎంతమందికి నచ్చింది మీకు వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాహ్, చాయ్ గరం సూపర్.